بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనిషికి చాలా బంధాలు ఉంటాయి. అందులో ఒక బంధం ఏంటంటే అతిథులు. అది బంధువర్గం కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా కూడా అతిథి అనేది మన జీవితంలో ఒక భాగము. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, అతిథులను గౌరవించండి అన్నారు. మన్ కాన యుమిను బిల్లా వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ జైఫహు. ఇదేంటండి, దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అతిథులను గౌరవించాలి. మళ్ళీ దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అంటున్నారు ఏంటండి అంటే, వాళ్ళని విశ్వసించే వాళ్ళే దైవాన్ని అతిథులను గౌరవిస్తారా అన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడ అర్థం ఏంటంటే, దైవాన్ని అంతిమ దినాన్ని మధ్యన ఎందుకు తీసుకుని వస్తున్నాడు అంటే, దైవం ప్రతీది గమనిస్తున్నాడు. ఒక తీర్పు దినం అనేది ఉన్నది. ఆ దినాన్న నువ్వు చేసే ప్రతి కర్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి అన్న ఒక ఆలోచన, ఒక భయాన్ని, ఒక భీతిని మనసులో పెట్టే ఉద్దేశం అన్నమాట అక్కడ సోదర మహాశయులు. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఏది కూడా అవుట్ ఆఫ్ టెక్స్ట్ కాదు. ప్రతీది కూడా ఆయన రాస్తున్నాడు. ప్రతీది కూడా ఈ విషయం ఆయనకు సంబంధం కాదు అన్నందుకు లేదు. ప్రతీది కూడా ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్న హెచ్చరిక అన్నమాట. అతిథులను గౌరవించండి మీరు అన్నారు. ఇంకో సందర్భంలో ప్రవక్తలు ఏం చెప్తారు అంటే, 3 దినాల వరకు అతిథి హక్కు ఉంటుంది. 3 దినాల వరకు కూడా అతను అతిథేయులు ఎవరైతే ఉన్నారో అతని వద్ద అతను గడపగలుగుతాడు. 3 దినాలకు మించి అతను భారం వేయకూడదు వాళ్ళపై. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి 3 దినాల వరకు కూడా మన వద్దకు ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకు సపర్యలు చేయడం అనేది మన బాధ్యత. 3 దినాల తర్వాత అది మన ఇష్టం. దైవం దాన్ని సదఖా అన్నాడు. సదఖా అంటే చేస్తే మంచిది, చేయకపోతే ఏమి కూడా లేదు. కానీ 3 దినాలు మాత్రం ఒక అతిథికి ఆతిథ్యాన్ని పొందే హక్కును దైవం ప్రసాదించాడు సోదర మహాశిల. తప్పనిసరిగా అందుకని దైవ ప్రవక్త ఏం చెప్పారంటే, తమ అతిథులని గౌరవించాలి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఈ విధంగా జరగడం వలన అతిథులను మనం గౌరవించడం అనే ఒక బలమైనటువంటి బంధం మనకు ఏర్పడుతుంది. మనందరికీ కూడా ఇటువంటి బంధాలమయమే కదండి మానవ జీవితం అంతా కూడా. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫిజికల్ అయినటువంటి కాంటాక్ట్స్ తగ్గిపోయినాయి అందరు కూడా. గతంలో అతిథులు వచ్చేవారు. అంతెందుకండి, నేను నా జీవితంలో జరిగింది చెప్తాను. సుమారు ఒక 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం మా సిస్టర్స్ మ్యారేజ్ జరిగే సందర్భంలో 4 రోజుల కంటే ముందే బంధువర్గం మా ఇంటికి వచ్చేసేవారు. మా ఇంటికి వచ్చి అక్కడ మొత్తం ఆ తినుబండారాలన్నీ కూడా తయారు చేయడము, చాలా ఎంత హడావుడిగా ఉండేదంటే మొత్తం ఇల్లంతా కూడా 4 రోజుల పాటు కూడా ఏదో ఒక వేడుకలా ఉండేది. ఇప్పుడు చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. కానీ ఈ రోజున ఆ విధంగా లేదు. అంతా కట్టే కొట్టే తెచ్చే మాదిరిగా పెళ్ళిళ్ళు కూడా ఇంటి దగ్గర జరగడం లేదు. ఎక్కడో కళ్యాణ మండపాల్లోనో లేకపోతే షాదీఖానాల్లో జరుగుతున్నాయి. అట్నుంచి అట్టే రావడం, భోజనాలు చేసడం, అట్నుంచి అట్టే వెళ్ళిపోవడం. ఈ విధంగా అంతా కూడా ఫాస్ట్ ట్రాక్ మాదిరిగా అయిపోయింది మొత్తం ప్రపంచమంతా కూడా. అతిథులు కలవడము, ఇంటికి రావడము, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళు మన ఇంటికి రావడము, ఇదంతా కూడా కట్ అయిపోయింది సోదర మహాశిలారా. దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలి. దైవ ప్రవక్త అదే చెప్పారు, అతిథులను గౌరవించండి అన్నారు. సరే, మనం అందరం కూడా ఆ విధంగా అతిథులను గౌరవించే ప్రయత్నం మనం చేద్దాము. మన ఇంటికి వారిని పిలుద్దాము, వారింటికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.